ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆదివారం రాత్రికాల సమయములో దేవుని సన్నిధిలో మనం విశ్రాంతి పొందుటకు ఈ రాత్రికాల సమయములో మనము దేవుణ్ణి ఆరాధించుటకు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలుపుతూ ఈ రోజంతా మనల్ని కాపాడిన ప్రభువుకు కృతజ్ఞతతో ప్రార్థించుతాం. ప్రార్థన. కృపగల పరలోకపు తండ్రి, ఈ పవిత్రమైన ఆదివారం రోజంతా మాతో ఉండినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా. నీ ప్రేమ, నీ కృప మాకు చాలును ప్రభువా. ఈరోజు మేము చేసే ప్రతి తప్పును క్షమించి మనం వేడుకొంచున్నాం. మా హృదయాలను పరిశుద్ధపరచుము. ఈ రాత్రి మేము విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ రక్షణ మా మీద ఉండునుగాక. మా కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా దేవా, అనారోగ్య సమస్యల్లో బాధపడుచున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రభువా, వారికి కావాల్సిన ఆయుష్ను మీరు పొడిగించమని వేడుకొంచున్నాం. అనారోగ్య సమస్యలతో మరి ఇళ్ళ వద్ద ఉంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా నాయన మరి ఇంకా అప్పుల ఊబిలో మద్యంలో బానిసలైన కుటుంబాలను దీవించండి ప్రభువా. వారు ఈ శ్రమల దిన కాలంలో తండ్రి మరి ఆ తాగుడనే వ్యసనానికి మరి దూరంగా ఉండి మరి మంచిగా మాది తండ్రి నీ సన్నిధానంలో ఉండే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు. అలాగే తండ్రి, అప్పుల్లో ఉన్న కుటుంబాలు నీ దయ కోసం ప్రార్థిస్తుండగా దేవా, వారికి మార్గాలు చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మాకు ఎటువంటి అపాయం రాకుండా ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రిస్తుండగా తండ్రి, మా కుటుంబాలకు నీ దూతలను రక్షణగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభు యొక్క సమాధానం మీకు మెండుగా ఉండునుగాక. ఆమెన్.